ఎంఆర్ఐ చేసిన తర్వాత తెలుసు, ఓహో ఈ యొక్క ప్రదేశం పాడైపోయినట్టు కనిపిస్తుంది, దీని నుంచే వస్తుండొచ్చు అని. ఇంకోటి ఏం చేస్తాం, పెట్ స్కానింగ్ చేస్తాం. సో ఆ స్కానింగ్ చేస్తే ఏంటంటే ఆ యొక్క భాగం కనుక నిజంగా కనుక ఒక ఎపిలెప్సీ కనుక ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే అది ఒక తెల్లగా కనిపిస్తుంది అనమాట. సో ఎంఆర్ఐ, ఈజీ, పెట్ ఈ మూడు కనుక ఒక భాగాన్ని కనుక మనకు సూచిస్తే అది దాన్ని ఎపిలెప్టోజెనిక్ ఫోకస్ అంటారు. అంటే ఎపిలెప్సీ కలగజేసే ఒక ప్రదేశము మెదడులో. అది రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే తేలిగ్గా ఆపరేషన్ చేసి తీసే ప్రదేశం. సో ఆపరేషన్ చేసి తీసేసి ద్వారా ఆ యొక్క సమస్య సాధ్యమైనంత తగ్గించే అవకాశం ఉంది. ఒకవేళ ఆపరేషన్ చేసి తీయలేమనుకోండి, దాన్ని ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటారు. ఇంకా మందులు కంటిన్యూస్గా జీవితాంతం వాడాల్సి వస్తుంది. దీన్ని యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ అంటారు. అన్ని ఎపిలెప్సీలకు ఆపరేషన్ ద్వారా సమాధానం ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎపిలెప్సీని కంట్రోల్ చేయడానికి మందులు పెడతారు. యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్, ఫినోబార్బిటాన్ కానీ, ఫినైఫెంటాయిన్ సోడియం కానీ, వాల్ప్రోయిక్ యాసిడ్ కానీ, కార్బోమజిన్, చాలా మందులు ఉన్నాయన్నమాట. ఈ మందులు పెట్టి తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు 2 సంవత్సరాలు గనక మందులతో కనుక తగ్గించలేకపోతే దాన్ని ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటారు. అంటే భరించశక్యంగాని ఎపిలెప్సీ అని అర్థం. వాళ్ళు దే ఆర్ ద సర్జికల్ క్యాండిడేట్స్. దెన్ ఆపరేటివ్ వర్కప్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ పేషెంట్కి ఎంఆర్ఐ చేయడము, మళ్ళీ పెట్ స్కానింగ్ చేసి చూసి నిర్ధారించుకొని ఆపరేషన్ చేసి ఆ యొక్క చెడిపోయిన ప్రదేశాన్ని ఆపరేషన్ ద్వారా తీయడం ద్వారా మనం ఎపిలెప్సీని కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు. ఇది ఇన్ నట్షెల్ ఎపిలెప్సీ గురించిన కథ. ఒకవేళ గనక మనం ఈ యొక్క చెప్పాను కదండి, ఎపిలెప్సీ ఈజీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ ఈ 3 గనక ఒకే యొక్క ప్రదేశాన్ని 100 సూచిస్తుంటే 100% మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ మళ్ళీ ఫిట్స్ వచ్చాయి అనుకోండి, మన డయాగ్నోసిస్ తప్పనట్టే లెక్క.